వస్తుంది? అందరికీ నమస్కారం అండి. నా దృష్టిలో అమరావతి వర్సెస్ విశాఖపట్నం రాజధాని అయితే నా ఓటు అమరావతికేనండి. సో విశాఖపట్నం అనేటువంటిది రాజధాని నగరంగా పనికిరాదు. భౌగోళికంగా చూసినప్పటికీ కానీ ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానివ్వండి, కాలుష్యపరమైనటువంటి విషయంలో కానీ విశాఖపట్నం అనేటువంటిది మరో లక్షల జనాభాను అక్కడ చేర్చే పరిస్థితి అక్కడ లేదండి. అనవసరంగా అంటే ఇప్పుడు మనకన్నా ముందు 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయండి. రాంచీ రాజధానిగాను, రాయ్పూర్ రాజధానిగాను, అలాగే ఇంకోటి ఉత్తరాఖండ్లో రాజధాని వచ్చాయి. అక్కడ కూడా ప్రభుత్వాలు మారాయి. యాక్చువల్గా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న ప్రభుత్వాలు పోయి కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. బీజేపీ పోయి కాంగ్రెస్ వచ్చింది, లేదా జేఎంఎం పార్టీ వచ్చింది. కానీ ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రికి కూడా ఇలాంటి ఆలోచన మాత్రం రాలేదండి. కానీ అక్కడెక్కడ నగరం బేస్డ్ ఎకానమీని లేదు ఆ 3 రాష్ట్రాల్లో కూడా. ఎన్ని చిన్న రాష్ట్రాలు ఉన్న దానితో అభివృద్ధి. ఇప్పుడు రాయ్పూర్ అభివృద్ధి చెందిన 3 రాయ్పూర్కి దూరంగా పక్కన నయా రాయ్పూర్ కట్టుకున్నారు. అంటే ఏమైంది దాంతో? నయా రాయ్పూర్ పొద్దున వెళ్తారు, సాయంత్రం వస్తారు, మన అమరావతికి వచ్చినట్టే. కాదమండి, నీకు రాజధాని ఎందుకు క్యాపిటల్ ఎందుకు? దాని మీద ఇన్కమ్ ఏం కాదు. ఇక్కడ మనం అంటోంది ఏంటి? అమరావతి బేస్డ్ గా క్యాపిటల్ హైదరాబాద్ ఎట్లయితే సంపద సృష్టించుకున్నామో అట్లా సంపద సృష్టించే నగరంగా అమరావతి సృష్టిస్తామంటుంది. 1956లో రాజధాని నగరం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఏమిటి? మీరు ఈ రోజుతో పోల్చి చూస్తారేమో రాజధాని నగరం. కానీ అప్పటికే నగరమే అది. నగరం అంటే మన పెద్దవాడ గుంటూరు కంటే చాలా పెద్ద నగరం అది. నైజాం కట్టిన బిల్డింగ్స్ తప్పించి అక్కడ అదనంగా ఉన్నవేమీ లేవండి. మనకంటే చాలా పెద్ద నగరం సార్ అప్పటికే. ఏరియా 30 లక్షల జనాభా ఉన్నటువంటి నగరం. భవనాల కోసం మనం బిల్డింగ్స్ కోసం. కానీ 30 లక్షల జనాభా ఉంది అప్పటికే. సార్ గుంటూరు విజయవాడ నగరాలను కలుపుకుంటే మీకు ఆదాయాన్ని, గుంటూరు విజయవాడ నగరాల్లో వచ్చే ఆదాయాన్ని అమరావతి ఆధారంలోనే వేయాలండి. దాని ఆదాయంలోనే కలుపుకోవాలి. ఈ 2 ఎస్టాబ్లిష్డ్ ఉన్నటువంటి ఒక సిటీ అనండి, లేదా పెద్ద టౌన్స్ అనండి, వీటి మధ్యలో ఒక కొత్త టౌన్షిప్ లాంటిది ఒక పెద్ద నగరం వస్తుంది. ఇలా మంత్రదండం వేసినట్టు మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు గురువు గారు చేసినట్టుగా నగరం అంతా ఒకసారి నిర్మాణం అయ్యేది కాదు. అమరావతిని రాజధానిగా మొదలెట్టి అక్కడ సేకరించిన భూమిని తెలివిగా ఉపయోగించుకుంటే రెవెన్యూ వస్తుంది. మీరు రాజధాని పెట్టడం వల్ల విశాఖపట్నంలో ఇప్పుడున్న రెవెన్యూ కన్నా ఎంత పెరుగుతుందండి? ఇన్ని సమస్యలు వస్తాయి. రెండింటిలో పోల్చి చూడండి. విశాఖపట్నంలో సమస్యలు పెరుగుతాయా, ఆదాయం పెరుగుతుంది? అమరావతిలో పెరగవా సమస్యలు? అమరావతిలో సమస్యలు పెరగదు. ఎందుకంటే కొత్తగా జనాభా చేరడం. కోటి జనాభా ఇక్కడికి వస్తే ఏ సమస్యలు పెరగవా? ఎక్కడండి? అమరావతి అంటే ఈ విజయవాడ, గుంటూరు అని క్రిందసారి రాగానే ఇక్కడ రెంట్లు పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి. ఇంకా పెరగవా? పొల్యూషన్ పెరిగింది, ట్రాఫిక్ పెరిగింది. దానికి తగ్గట్టుగా ఈ నగరాలు ఉన్నాయా? స్పేస్ ఉందా? హైదరాబాద్ లో కూడా ఎటువైపు అయితే రాజకీయ పార్టీ డెవలప్ చేస్తుందో అటువైపు రేట్లు పెరుగుతాయి. అలా కాదండి ప్లేస్. ఇప్పుడు మీకు హైదరాబాద్ లో 100 అడుగుల రోడ్లు, 200 అడుగుల రోడ్లు బోల్డ్ ఉన్నాయి. విజయవాడలో 100 అడుగుల రోడ్డు ఒక్కటి ఉంది, BRTS రోడ్డు. గుంటూరులో 100 అడుగుల రోడ్డే లేదు అసలు. ఎలా ఇవన్నీ అంటే ఒక రాజధాని నగరం కావాలి అంటే మౌలిక వస్తువులే చాలా పెద్దవి. మీరు అన్నట్టు 1 కోటి మంది జనాభా ఇప్పుడు హైదరాబాద్ లో నివసిస్తుంటేనే ట్రాఫిక్ వర్కౌట్ కావట్లేదు. ఇది ఇక్కడ ఎట్లా సాధ్యం అవుతుంది? శాటిలైట్ టౌన్షిప్ అనేటువంటిది ఒక డివిజన్ అండి. మనం ఓ సరదాగా ఎంజాయ్ చేయడానికి ఉండేటువంటి ప్లేస్, లేదా వాతావరణం ప్రశాంత జీవితానికి ఉండే ప్లేస్. జనాభా పోగు చేసే అమరావతి కాదండి, పాలనాపరమైన అమరావతి. అది కాదు కదా ఇక్కడ సమస్య. ఏంటంటే పాలనాపరమైన రాజధాని అంటలేదు, సంపద సృష్టించే రాజధాని అంటున్నారు. మీరు మార్చాలనే ఐడియా ఎందుకు వచ్చిందో ఎవరు చెప్పట్లే. ఎందుకు సంపద కోసం అని చెప్తున్నాడు అతను. జగన్ చెప్తుంది సంపద కోసం అని చెప్తున్నాడు. సంపద ఈయన ఇప్పుడు సృష్టించిన సంపద కన్నా విశాఖపట్నంలో చాలా అదనంగా సంపాదిస్తే అంటే నవ్వుకోవాల్సి వస్తుందండి. విశాఖపట్నంలో చేరినందువల్ల సంపద పెంచుతారు అనేటువంటిది, ఆ పెంచే అంత ఆలోచన ఉంటే అమరావతిలోని పెంచి ఉండవచ్చు. 5,000 ఎకరాల్లో అద్భుతంగా వృధా చేసుకున్నటువంటి ఒక గొప్ప జాతి ఆంధ్రజాతి అండి. ఈ చట్టంలో వచ్చిన పోలవరం పూర్తి చేయలేకపోయారు 2 ముఖ్యమంత్రులు కలిసి. 10 ఏళ్ళు పట్టింది. 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ ఆయనతో ఉన్న మంత్రి యాదవ్ గారు ఏం చెప్పారు పోలవరం గురించి, ఇప్పుడు ఎందుకు రావట్లేదు?
ఆ రోజు అమరావతి గురించి ఏం చెప్పారు, ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు? సో అమరావతి అనేటువంటి దాన్ని వ్యక్తిగతమైనటువంటి అంశంతో తీసుకుని నాశనం చేశారు తప్పించి, ఆ అమరావతి నాశనంతో పాటుగా రాష్ట్రాన్ని కూడా నవ్వులపాలు చేసింది తప్పించి ఈ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇది నిజంగా ఒక దృష్టితో కోణంతో చేసినటువంటి కాదండి. Right. మీరు విశాఖపట్నం నుంచి భోగాపురం వైపు తీసుకెళ్తున్నారు అంటే ఇంకా విజయనగరం వైపు, ఇంకా శ్రీకాకుళంలో ఇంకా చాలా చౌకగా జరుగుతుంది భూమి. మీరు దాన్ని కూడా క్యాపిటల్ గా డిక్లేర్ చేసి డెవలప్ చేయొచ్చు. ఒరిస్సాకు బాగా దగ్గరికి తెలిసిపోద్దాం. మంచిది కదా, మనకు కావాల్సింది ఆదాయం రావడమే కదా. ఇప్పుడు రాయలసీమ ప్రాంతం మధ్యస్థంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో గుంటూరు విజయవాడని మొదటి నుంచి అనుకుంటున్నటువంటి విషయం అండి. ఆ రోజు హైకోర్టు పెట్టినప్పుడు కూడా గుంటూరులో 1953లో ఇదే ఉద్దేశంతో పెట్టారు. అంతేగాని ఒక ప్రాంతం మీద మమకారమో ఒక వర్గం వారికి లబ్ధి చేకూరుద్దామనో కానే కాదు. ఎందుకో ఆ కొత్త రకమైన కోణంలో తీసుకువచ్చి అసలు మొత్తం ఎక్కడికి నత్త అలా కూర్చుండిపోయింది, దొంగలాగా ఉండిపోయి 10 సంవత్సరాల పాటు మన రాష్ట్రాన్ని మనం స్వయంగా పాడు చేసుకున్నాం. అది ఓటర్లు ఇచ్చిన తీర్పుని అనుసరించి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎలాంటి ఇది ఉందో అలాంటి పాలకులే వస్తారనే దానికి నిదర్శనం మన రాష్ట్రం. రైట్. రామ్ కుమార్ గారు ఏమంటారు? చెప్పండి సాయి గారు. ఏమంటారు? విశాఖ